100% రీచ్ అవుతుంది సార్. ఒకటి, మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నాము అంటే, అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి, సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం. లేదు అనుకోండి, అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపొద్దున తిరిగి మనం మాట్లాడలేం. అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవడో చూడడు. బాగొచ్చిన సినిమాని నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను చూడండి, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటది, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటది. లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు చూస్తున్నంత సేపు ఇది ఏంట్రా బిల్డప్, ఇదేంట్రా అని ఉండదు. ఒక కథ మీకు చెప్తూ ఉంటాము. మీకు ఆ కథలో నీట్‌గా అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి మంచి కథ అండి. రైట్. ఇది గతంలో చూసుకుంటే గనుక పిసినారి పాత్ర చేసిన ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాడు. మీరు గమనిస్తే రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర గారు. ప్రసాద్ గారు గాని, అంతకుముందు చాలా క్యారెక్టర్ నరేష్ గారి సినిమాలుంటాయి. అవునండి. ఇవన్నీ గూడా అది